ప్రియులరా, ఈ లోకంలో కొన్ని సందర్భాలలో మనము నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవమానాలు, నిందలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. పిల్లరా, నీతికి కట్టుబడి యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి వారిని ఈ లోకమంతా కూడా నిశ్చయముగా అవమానించడానికే, నిందించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడండి పిల్లరా, మనము ఎప్పుడైతే సత్యమును అనుసరించి నడుస్తామో అప్పుడే అబద్ధము మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న కాలాల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల మధ్య కృంగిపోతూ, వేదన పడుతూ, నేనెందుకు నీతిగా ఉండాలి, నేనెందుకు పరిశుద్ధంగా ఉండాలి, నేనెందుకు సత్యవర్తుడనే ఉండాలి అని ఒకవేళ నువ్వు ప్రశ్నించుకుంటున్నావేమో, ఏం దిగులు పడద్దు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు కావచ్చు. ఈ లోకంలో బ్రతికినంత కాలం నీతి యథార్థతలు కలిగి నువ్వు బ్రతకగలిగితే, సత్యమును అనుసరించి నువ్వు నడవగలిగితే, ఈ లోక సంబంధమైనటువంటి పాపమును విడిచిపెట్టి, అతిక్రమాలను మనం విడిచిపెట్టి మనం నిశ్చయముగా పరిశుద్ధత కలిగి జీవించగలిగినట్లయితే నిశ్చయముగా పరలోకంలో మనకు గొప్ప బహుమానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వాక్యం అంటాడు, సంతోషించుడి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని. పిల్లరా, గమనించండి, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు మనం సంతోషిద్దాం, సత్యవర్తుడై మన విశ్వాస జీవితాన్ని సాగిస్తూ ప్రభువు కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.